అసఫ్ జైల పరిపాలనా కాలంలో సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల్లోని విద్యారంగం యొక్క సంస్కరణ మరొక సంస్కరణ. నిజాం రాజ్యం విద్యారంగంలోని బాగా వెనుకబడి ఉంది. సాలార్జంగ్ విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టాడు. ఈయన 1855లో దారుల్ ఉలూం ఉన్నత పాఠశాలను, అదేవిధంగా 1870లో సిటీ హైస్కూల్ ఇంజనీరింగ్ కళాశాలను, అదేవిధంగా 1872లో చాదర్ఘాట్ హైస్కూల్ను ఏర్పాటు చేశాడు. 1873లోని మదర్సా ఇలియా అంటే ప్రభు పిల్లల కోసం 10 మంది రాజులు ఉన్నటువంటి నిజాముల పిల్లల కోసం, అదేవిధంగా 1878లో మదర్సా ఐజా అంటే రాజు కుటుంబ పిల్లల కోసం ఏర్పాటు చేశాడు. అలీగఢ్లోని విద్యా సంస్థల ఏర్పాటు కోసం సర్ సయ్యద్ అహ్మద్కు సాలార్జంగ్ ఆర్థిక సహాయం చేశాడు. అదేవిధంగా సాలార్జంగ్ అనంతరం చాదర్ఘాట్ హైస్కూల్ను ఇంటర్మీడియట్ తరగతులను మద్రాస్ అలియాలోని విలీనం చేసి దాన్ని క్రీస్తు 1877లో నిజాం కళాశాలను ఏర్పాటు చేసి ఈ కళాశాలను ప్రథమ ప్రిన్సిపల్ అఘోరనాథ్ చటోపాధ్యాయగా ఏర్పాటు చేశాడు. ఇవి విద్యా సంస్కరణ.